పుష్ప రివ్యూ. ఈ మధ్య తెలుగు సినిమాల క్రేజ్ ప్రపంచవ్యాప్తంగా పాకిన సంగతి చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా విదేశీ క్రికెట్ ఆటగాళ్లు రీల్స్ లేదా తెలుగు సినిమాలపై వారు చేస్తున్న కామెంట్స్ ఈ హైప్ని మరింతగా పెంచేస్తుంది. ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ అయితే తెలుగు సినిమా పాటలపై లేదా డైలాగ్స్పై చాలా రీల్స్ చేసి తెలుగు అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. ముఖ్యంగా పుష్ప సినిమా విడుదల తరువాత శ్రీవల్లి పాటకు ఆయన చేసిన రీల్స్ కానీ, గ్రౌండ్లో ఆయన చూపించిన యాటిట్యూడ్ కానీ పుష్పకి వరల్డ్ వైడ్గా పాపులారిటీని తెచ్చిపెట్టింది. తాజాగా పుష్ప 2కు సంబంధించి మరో స్టార్ క్రికెటర్ స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో రూపొంది మరో 2 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పుష్ప 2 సినిమా సోషల్ మీడియా సందడి అంతా ఇంత కాదు. ప్రతి చోట పుష్ప 2 గురించి చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ లేనంతగా ఒక సినిమా గురించి చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో సినిమాతో పాటు తమ సంస్థలపై ప్రమోట్ చేయడం కోసం కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డెవిలియన్స్ పుష్ప 2 టికెట్లు ఇస్తానంటూ ప్రకటించారు. సోషల్ మీడియా ద్వారా డివిలియర్స్ ఒక వీడియోని షేర్ చేయడం జరిగింది. అందులో ఆన్లైన్ గేమింగ్ పోర్టల్ అయిన వోల్ఫ్ 7 ప్లేలో 100 లేదా అంతకు మించి డిపాజిట్ చేసి ఆట ఆడిన మొదటి 10,000 మందిలో కొందరిని ఎంపిక చేసి పుష్ప 2 సినిమా టికెట్లు బహుమానంగా ఇస్తానంటూ ప్రకటించాడు. ఈ ఏడాదిలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీ టికెట్లు పొందాలి అంటే వెంటనే వోల్ఫ్ 7 పేలో లాగిన్ కావాలంటూ డివిలియర్స్ పిలుపునిచ్చాడు. Deposit ₹100 or more on Wolf 7 Pay and the first 10,000 users will win free tickets to the Pushpa 2. శనివారం వరకు ఈ టికెట్స్ గివ్ అవే ఉంటాయని, అప్పటి వరకు ఆన్లైన్ గేమ్లో జాయిన్ కావాలంటూ ఆయన పిలుపునిచ్చారు. పుష్ప 2తో తన బెట్టింగ్ యాప్ను ప్రమోట్ చేస్తున్నాడు. ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ యాప్స్ను బ్యాన్ చేయాలంటూ చాలా మంది డిమాండ్ చేస్తూ ఉన్న సమయంలో పుష్ప 2 ఆశ చూపించి వోల్ఫ్ 7 పేలో జాయిన్ కావాలంటూ డివిలియర్స్ చెప్పడం విడ్డూరంగా ఉందని కొందరు విమర్శలు చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయడం అంటే తమ అభిమానులను మోసం చేయడం, వారి జీవితాలను నాశనం చేయడం అనేది చాలా మంది అభిప్రాయం. అయినా ప్రముఖులు కొందరు ఇలా ప్రచారం చేస్తున్నారు. పుష్ప 2 క్రేజ్ను ఉపయోగించుకుని ఈ గేమింగ్ ప్లాట్ఫామ్ ప్రమోట్ చేస్తున్నారు. దీనిపైన భిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్స్. ఒక స్టార్ క్రికెటర్ అయి ఉండి ఇలా బెట్టింగ్ వెబ్సైట్స్ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే, మరికొంతమంది బన్నీ ఫ్యాన్స్ మాత్రం పుష్ప 2 క్రేజ్ అంతర్జాతీయ పాపులర్ అయిందన్నారు. ఆ పేరుకున్న పవర్ అలాంటిదని వెనకేసుకొస్తున్నారు. ఏదేమైనా ఇప్పుడు డివిలియర్స్ వీడియో వైరల్ అవుతోంది. రష్మిక మందన హీరోయిన్గా నటించిన పుష్ప 2లో శ్రీలీల చేసిన ఐటమ్ సాంగ్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందించారు. పాటలన్నీ మాస్ మసాలా బీట్స్తో సాగి సినిమాపై అంచనాలు పెంచాయి. అంతేకాదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ సైతం కుమ్మేసిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్.